హాయ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో శనగల చాట్ చేసుకుందాం. చూడడానికి చాలా యమ్మీగా, తినడానికి సూపర్ గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కుక్కర్ లో రాత్రంతా నానబెట్టుకున్న శనగలు వేసుకున్నాను. దాంట్లో 3 ఆలుగడ్డలు కూడా వేసి తగినంత నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. శనగలు బాగా మెత్తగా ఉడికే వరకు సుమారు 10 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చాట్ కోసం 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చీలు తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాట్లో ఎలా ఉంటాయో అలా వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగలు, ఆలుగడ్డలు బాగా ఉడికిన తర్వాత ఆలుగడ్డలను మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఉడికించిన శనగలు తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇది చాట్కు మంచి టేస్ట్ మరియు కన్సిస్టెన్సీ ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ముందుగా కార్న్ఫ్లెక్స్ వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారం, ముఖ్యంగా చాట్ మసాలా వేసుకోవాలి. ఈ చాట్కు మెయిన్ టేస్ట్ చాట్ మసాలా వల్లే వస్తుంది. ఇప్పుడు ఉడికించిన శనగలు, శనగల పేస్ట్, మ్యాష్ చేసిన ఆలుగడ్డలు వేసుకొని అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అవసరానికి సరిపడా నీళ్లు, నేను సుమారు 4 నుంచి 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. ఇది ఉడుకుతూ ఉండగా కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకొని మరోసారి బాగా కలిపాను. అంతే, మన టేస్టీ శనగల చాట్ రెడీ అయిపోయింది. సర్వింగ్ కోసం ఒక బౌల్లో చాట్ వేసుకొని పైనుంచి కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కార్న్ఫ్లేక్స్, కొంచెం మిక్చర్ వేసుకున్నాను. ఇంకా కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. చివరిగా కొంచెం నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం చల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.